ఆపండి. ఏం జరిగింది పూజారి గారు? పెళ్ళెందుకు ఆపమన్నారు? అమ్మవారి కళ్యాణం జరగకుండా ఈ పెళ్లి జరిపించకూడదు. అదేంటి, అమ్మవారి కళ్యాణ ముహూర్తం దాటింది కదా, ఇంకా కళ్యాణం అవ్వకపోవడం ఏమిటి? కళ్యాణం జరగడానికి ముహూర్తం ఒకటే చాలదు కదండి, తాళిబొట్టు కూడా కావాలి కదా. అంటే నా మెడలో తాళి అమ్మవారి దగ్గరదా? ఏంటి? ఫ్రెండు, తులసిని అందరూ తిడుతున్నారు ఫ్రెండు. ఎందుకు ఖుషి? ఏదో తాళిపోయిందని అందరూ తులసిని తిడుతున్నారు ఫ్రెండు. తులసి ఏడుస్తుంది ఫ్రెండు. తులసికి ఏమైనా అవుతుందేమో అని నాకు భయం వేస్తుంది ఫ్రెండు. నాకు తులసి తప్ప ఎవరు లేరు ఫ్రెండు. అమ్మా తల్లి, తులసి పెళ్ళాపడానికి నాకంతకంటే మార్గం కనిపించలేదు. ఇప్పుడు ఎలా అయినా సరే తనకి మా వాళ్ళకి నచ్చజెప్పి తనని ఇంటికి తీసుకుని వెళ్ళకపోతే తను అందరితో మాట పడాల్సి వస్తుంది. ఫ్రెండు, ఫ్రెండు మాట్లాడు ఫ్రెండు. తులసికి నేనున్నాను, తనకే ఇబ్బంది రాదు. పద వెళ్దాం. శంకర దేవ సిద్ధీశ్వర హరనాథ జ్వాలా నేత్ర సర్వేశ హర కంఠ యోగీశ విశ్వేశ భస్మాంగ పరమేశ ఓం శాంతి శాంతి. శంభో శంకర దేవ సిద్ధి యోగీశ విశ్వేశ భస్మాంగ పరమేశ ఓం శాంతి శాంతి.
ఈవిడ నరేష్ గారి వల్ల ఇబ్బంది పడిందట. తనలా చాలా మంది అమ్మాయిల జీవితాలు నాశనం అయ్యాయి. పదే పదే వాడు మంచివాడు కాదు, మోసగాడని చెప్తున్నా నీకు అర్థం కావట్లేదా? కానీ వాడితో మళ్ళీ పెళ్లి వరకు వెళ్తే తిరిగి వస్తా. తులసి నీకే చెప్పేది, నా మాట విని ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకో. నువ్వు మౌనంగా ఉంటే మీ నాన్న నేను విషం తాకి చస్తాం. హా చెప్పవేంట్రా సిద్ధు, ఏమైందిరా? మాటిమ్మంటావా? సరేనన్నా, మన భవిష్యత్తు కూడా నాకు ముఖ్యమే కదా. నిన్ను కాదని నీ సీటుకి ఎసరు పెట్టే పనులు నేనేం చేయను. బావుగారు, నా కొడుకు మాటిచ్చాడు. నా మాట జవదాటడింకా. మాటిస్తున్నాను బావుగారు. రేయ్, కొడుకు అంటే నువ్వురా.